హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఇవాళ నేను నాటుకోడి పులుసు చేస్తున్నాను. దానికోసమని నాటుకోడి తీసుకున్నాము. దీన్ని శుభ్రం చేయించుకొని వచ్చిండు నీదు. అలాగే లవంగా, ఇలాచి, చెక్క తీసుకున్నాను. ఆయిల్, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు. ఇది ధనియాల పౌడర్, ఇదేమో గరం మసాలా. సరే స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ పోసేసుకోవాలి. నేను స్టవ్ ఆన్ చేసి ఫస్టే కుక్కర్ పెట్టుకున్నాను, వేడైద్ది కదా అనేసి. ఓకే, ఇప్పుడు ఇందులో ఇవి మసాలా ఉన్నాయి కదా, వేసేద్దాం. చెక్క, లవంగా, ఇలాచి. ఇవి కొంచెం చట్పట్ అనగానే నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను కాబట్టి మంచిగా వేడైపోయింది. ఆనియన్ వేసేద్దాం. నేను పెద్ద సైజు 2 తీసుకున్నాను. ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ అయ్యే వరకు మనం మాట్లాడుకుందాం. అయితే వేరే ఛానల్ పెట్టండి అన్నారు. ఫస్ట్ మేము కూడా అంతే అనుకున్నాము. అసలు ఫస్ట్ మాకు ఐడియా లేదు. మీరందరూ అడిగేసరికి సరే వేరే ఛానల్ పెడదాము అనేసి అనుకున్నాము. కానీ మళ్ళీ వేరే ఛానల్ అంటే మేము మానిటైజ్ అయినాక వేరే ఛానల్ పెడతామని అన్నాము. కానీ మీరు కామెంట్స్ చాలా చేస్తున్నారని సరే స్టార్ట్ చేద్దాము. ఎలాగో ఛాలెంజెస్ డే బై డే వస్తున్నాయి కదా, ఆ గ్యాప్లో ఇది వేద్దాము అనుకున్నాము. వేసాము కానీ ఏమీ పోలేదు. దోశలు వేసాము కానీ అంటే మరి కుకింగ్ ఏమైనా ప్రాబ్లం ఎట్లా తెలియదు కానీ పోలేదు. సరే లాస్ట్ ఇది వీడియో. ఇప్పుడైతే నాటుకోడి వేస్తాను. దీనికి ఏమన్నా వ్యూస్ వస్తేనే దాన్ని బట్టి నేను కంటిన్యూ కావాలా, లేకపోతే మానిటైజ్ అయినాక ఇంకో కుకింగ్ ఛానల్ పెట్టాలా ఆలోచిస్తాను. ఎందుకంటే పోట్లే, మనం ఛాలెంజెస్ కాబట్టి బహుశా మధ్యలో ఈ కుకింగ్ చేస్తే మరి పోదో తెలియట్లేదు. అందుకనేసి ట్రై చేస్తాము. ఇది పోతేనేమో కంటిన్యూ, లేకపోతే మానిటైజ్ అయినాక నెక్స్ట్ కుకింగ్ ఛానల్ పెట్టి అందులో చేసుకుందాం వంటలు. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం 15Kకి దగ్గరలో ఉన్నాము కానీ వ్యూస్ అసలు రావట్లేవు, అర్థం కావట్లేదు. 2K కూడా అతి కష్టంగా వెళ్తుంది వీడియో. 15K అనంటే మినిమం హాఫ్ అన్న రావాలి కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ చూడట్లేరు. చూడండి ఫ్రెండ్స్, మా వీడియోస్ చూసి నచ్చితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. మర్చిపోకండి, కంపల్సరీ చూడండి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా, ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోటిఫికేషన్ కంపల్సరీ వస్తుంది. ఒక్కసారి ఆన్ చేసి చూడరాదండి ఏం పెట్టాము ఏంటి అని. 15K అంటే మినిమం అసలు 10 అన్నా రావాలి. సరే 10 కాకపోయినా 5 అన్నా దాటాలి కదా. మాకు ఎక్కువ ఆశ కూడా లేదు, 5K దాటినా చాలు మాకు. చూడండి ఫ్రెండ్స్, అందుకనేసి చెప్తున్నాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఒకసారి వీడియోని ఆన్ చేసి చూడండి, నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇవైతే ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము. దగ్గరికి రాబట్ట. సండే వచ్చింది కదా, ఇంటికి వచ్చేసాను నేను. వీకెండ్ వచ్చిందంటే నీది ఇక్కడే ఉంటాడు. అలాగే పసుపు వేస్తున్నాను. నాది చిన్న స్పూన్ ఫ్రెండ్స్, దీంతో వేస్తున్నాను. 2.5 వేసా. కొంచెం అల్లం ఇంకా పసుపు ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకుందాం. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత వేసేసి మంచిగా ఆయిల్లో ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఆయిల్లో మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం.
నా చిన్న స్పూన్ అని చెప్పానుగా. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే కారం. ఇది నాటుకోడి పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. మంచిగానే వేసుకోండి దట్టంగా. ఓకే, ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, అలాగే 2 స్పూన్స్ గరం మసాలా, అలాగే నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని అంతా మంచిగా కలిపేసుకోండి. ముక్కలకంతా మసాలా కారం పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఓకే, ఒక్క 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆయిల్లో మంచిగా ఉడికింది. ముక్కకు కూడా మంచిగా మసాలా కారం పట్టింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. ఇంకొన్ని పడతాయి వాటర్, పోసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ముక్క మునిగాలి. ముక్కలు మునిగాయి. కావాల్సిన వాటర్ మళ్ళీ తర్వాత పోసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కుక్కర్ పెట్టిద్దాం. ఎందుకంటే కుక్కర్లో వాటర్ ఎక్కువ పోస్తే మొత్తం పొంగు వచ్చేస్తుంది, బయటికి వస్తాయి కదా, అందుకనేసి ముక్క మునిగే వరకు పోసాను. ఇప్పుడు మనం మూత పెట్టిద్దాం. ఇప్పుడు 7 విజిల్స్ రావాలి. ఎందుకంటే నాటుకోడి పులుసు కదా, నాటుకోడి చాలా టైం తీసుకుంటుంది ఉడకడానికి. కాబట్టి 7 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని ఉడకబెట్టుకుందాం. 7 విజిల్స్ అయిపోయాయి. చూద్దాం ఎలా ఉడికిందో. చూస్తుంటే నోరు ఊడిపోతుంది. ఊరిపోతుంది. మీరు భయపడకండి, మనీదు తెలుగు అలానే ఉంటుంది. చూడండి, నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఒక్కసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని నాకు ఇంకొంచెం వాటర్ కావాలి, మళ్ళీ పోసుకొని ఇప్పుడు ఒక్కసారి సాల్ట్ చూసుకోండి టేస్ట్. పర్ఫెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం అన్నీ. ఇప్పుడు ఇది కొంచెం వాటర్ పోసాం కదా, కొంచెం ఒక్కసారి ఉడికితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉడికింది. ఎంతమందికి నోరు ఉడుతుంది చెప్పండి, కామెంట్ చేసేయండి. ఎంబటే ఫాస్ట్గా. ఇప్పుడు ఇందులో దట్టంగా, కంజూసీ చేయకండి, మంచిగా దట్టంగా కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్. భలే ఉంటుంది. నాటుకోడిలో ఎంత కొత్తిమీర వేస్తే అంత టేస్ట్ వస్తుంది. మంచిగా వేసేసుకోండి. చూడండి, మన నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. మరి నాటుకోడి పులుసు చేసుకున్నాము. ఇందులోకి రాయలసీమ స్పెషల్ రాగి సంకటి ఉంటే రాగి సంకటి ఇంకా నాటుకోడి పులుసు కాంబినేషన్ సూపర్ కదా. మరి లేట్ ఎందుకు, పదండి రాగి సంకటి కూడా చేసుకుందాం. ఇప్పుడు రాగి సంకటి చేయడానికని రైస్ పెడుతున్నాను. మూత పెట్టి రైస్ని ఉడికించుకుందాం. చూడండి ఫ్యామిలీ, ఇది 90% ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్. ఇంకా రాగి పిండి వేసేసి కాసేపు మనం మూత పెట్టిద్దాం. రాగి పిండి వేసినాక కొంచెం మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ని. ఇలాగే ఉడకనిద్దాం.
చూడండి ఫ్యామిలీ, ఇలా అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో కలిపేసుకుందాం మంచిగా. ఎంతమందికి రాఖీ సంకటి ఇంకా నాటుకోడి పులుసు ఇష్టమో కామెంట్ చేసేయండి. రాగి సంకటి కలపడం చాలా కష్టము. రైస్లో వేసినాక చాలా బలం ఉపయోగించాల్సి వస్తుంది. ఓకే ఫ్యామిలీ, మన రాగి సంకటి రెడీ అయిపోయింది. చూడండి, దీన్ని ప్లేటింగ్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే ఫ్యామిలీ, మన రాయలసీమ స్పెషల్ రాగి సంకటి ఇంకా నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఇవాటికి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.